హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇడ్లీ, దోశ, రైస్లోకి కొబ్బరి పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొబ్బరి పచ్చడికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మెంతులు, ఆనియన్ 1, పచ్చిమిర్చి ఒక 10, వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చేయడం వల్ల పచ్చడి 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది, చెడిపోదు. కరివేపాకు, కొబ్బరి వేసుకున్నాను, పచ్చి కొబ్బరి సన్నని ముక్కలుగా కోసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. చింతపండు కొంచెం వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇంకా మిక్సీ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మిక్సీ పట్టేశాను చూడండి. కొంచెం బరకగా, కొందరికి మెత్తగా ఇష్టంగా ఉంటుంది, కొందరు బరకగా తింటారు. నేను కొంచెం బరకగా పట్టుకున్నాను. ఇది టిఫిన్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. 2 రోజులు 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. నేను ఇప్పుడు రైస్లోకి చేసుకుంటున్నాను. మిగిలితే మార్నింగ్ టిఫిన్లోకి ఉంటుంది. పచ్చడిని పోపు పెట్టుకొని అయినా తినొచ్చు, లేకపోతే పోపు పెట్టుకోకపోయినా టేస్ట్గానే ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్.